హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం కోమాలో ఉన్న భర్తతో మొదటి రాత్రి కథలోకెళ్తే ఆసుపత్రిలోని ఐసీయూ పక్కనే ఉన్న ఒక ప్రత్యేకమైన వీవీఐపీ విశ్రాంతి గది. ఆ గది గోడకు ఉన్న ఒక పెద్ద నిలువెత్తు అద్దం ముందు నిలబడి ఉంది సుజాత. ఆ అద్దంలో ఆమె ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె వయసు 48 సంవత్సరాలు. విశాఖపట్నం నగరంలో వేలాది మంది ఉద్యోగులకు యజమానురాలు. వందల కోట్ల సామ్రాజ్యానికి మహారాణి. ఆమె కనుసైగ చేస్తే కోట్లు కురుస్తాయి. అహంకరిస్తే వందల జీవితాలు తలకిందులవుతాయి. కానీ ఆ అద్దంలో కనిపిస్తున్న సుజాత ఒక మహారాణిలా లేదు. ఆ ముఖం మీద పౌడర్లు, ఖరీదైన మేకప్లు ఆ మసల్ రంగును దాచగలుగుతున్నాయేమో కానీ ఆమె లోపలి అలసటను, భయాన్ని, ఒక రకమైన మానసిక వైకల్యాన్ని మాత్రం దాచలేకపోతున్నాయి. 48 ఏళ్ల వయసు అంటే ఒక మనిషి జీవితంలో స్థిరపడి తన పిల్లల భవిష్యత్తును చూసుకుని మురిసిపోయే వయసు. సుజాత కూడా అలాగే మురిసిపోయింది. ఎందుకంటే ఆమెకున్నది ఒక్కడే కొడుకు ఆదిత్య. ఆమె ప్రాణం, ఆమె శ్వాస, ఆమె సర్వస్వం అతని. భర్త చిన్నప్పుడే చనిపోతే ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తో నడిపించి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సమాజంలో ఒక ఇనుప మహిళగా ఎదిగింది సుజాత. ఆమె పన్న కష్టమంతా ఆ ఒక్కగానొక్క కొడుకు కోసమే. ఆదిత్య పెద్దవాడై ఆ వ్యాపార పగ్గాలు చేపట్టి ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని తనకు మనవళ్ళనిస్తే ఆనందంలో తన శేష జీవితాన్ని గడపాలని ఆమె ఎన్నో వేల కలలు కంది. కానీ కాలం ఎవరి కలలను అంత సులభంగా నెరవేరనివ్వదు. అది విసిరే రాళ్ల దెబ్బకు ఎంతటి రాతి గుండెలైనా పగిలిపోవాల్సిందే. 6 నెలల క్రితం ఈసీఆర్ రోడ్లో జరిగిన ఆ కారు ప్రమాదం ఆదిత్య దేహాన్ని మాత్రమే కాదు, సుజాత ఆత్మను కూడా ఛిద్రం చేసింది. అద్దం ముందు తన కళ్ళ కింద ఏర్పడిన నల్లటి వలయాలను చూసుకుని సుజాత 6 నెలలుగా ఆమె కంటి నిండా నిద్రపోలేదు. ఆమె నిద్రపోవాలంటే పక్క గదిలో ఉన్న యంత్రం ఊపిరి పీల్చాలి. ఆదిత్య ఇప్పుడు కేవలం ఆ యంత్రాల మీదే బతుకుతున్నాడు. వెంటిలేటర్ తీసేస్తే 5 నిమిషాల్లో అతని గుండె ఆగిపోతుందని డాక్టర్లు ఎప్పుడో చెప్పారు. రోజు ఐసీయూలోకి వెళ్ళటం, ఆ చల్లటి ప్రాణం లేని కొడుకు శరీరాన్ని చూడడం ఒక తల్లిగా ఆమెకు ఎంతటి నరకమో మాటల్లో చెప్పలేం. రోజు ఉదయం నిద్ర లేవగానే ఆమె నేరుగా ఆసుపత్రికి వస్తుంది. ఆదిత్య ఉన్న గదిలోకి అడుగు పెడుతుంది. ఆ గదిలో మందుల వాసన ఆమెకు ఇప్పుడు అలవాటైపోయింది. ఆ యంత్రాల బీప్ బీప్ శబ్దాలే ఆమెకిప్పుడు సంగీతం. ఆదిత్య పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని గంటల తరబడి అతని ముఖం వైపు చూస్తూ ఉండిపోతుంది. 100 కోట్ల ఆస్తి ఉన్న దేశంలోనే అత్యుత్తమ డాక్టర్లను రప్పించినాం, తన కొడుకును కోమాలోంచి బయటకు తీసుకురాలేకపోతున్నానన్న ఆ నిస్సహాయత ఆమెను ప్రతిక్షణం దహించి వేస్తుంది. ఆమె రోజు ఆదిత్య చెయ్యి పట్టుకుంటుంది. ఆ చెయ్యి ఎప్పుడు ఐస్లా చల్లగా ఉంటుంది. ఆ స్పర్శకు ఆమె గుండె తరక్కపోతుంది. తన వేడి శ్వాసను అతని చేతుల మీద ఊరుతూ ఆ చేతులను తన కళ్ళకు అద్దుకుంటూ ఏడుస్తుంది. ఎవరు చూడకుండా, ఎవరికి వినిపించకుండా ఆ నిశ్శబ్దపు గదిలో ఆమె తన కొడుకుతో మాట్లాడుతుంది. ఆదిత్య, నాన్న లేవరా, ఎన్ని రోజులే పడుకుంటావు? నువ్వు లేకపోతే ఈ సామ్రాజ్యం ఎవరి కోసం రా? నేను ఎవరి కోసం బతకాలి? ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను అమ్మ అని పిలువురా. నువ్వు అడిగిందల్లా ఇస్తాను. నా ప్రాణం కావాలన్నా తీసుకో. కానీ నువ్వు మాత్రం ఇలా ఉండొద్దు నాన్న అంటూ ఆ తల్లి పడే వేదన ఆ ఆసుపత్రి గోడలకే తెలుసు. కానీ ఆదిత్య వినలేదు. అతని మెదడు ఆగిపోయింది. సుజాత చెప్పే ఆ మాటలు, ఆమె కన్నీళ్లు అన్నీ ఆ గాల్లో, ఆ వెంటిలేటర్ శబ్దంలో కలిసిపోతాయి. రోజులు గడుస్తున్న కొద్దీ డాక్టర్ల మాటలు కఠినంగా మారాయి. మేడం, ఈ కాశలు వదులుకోండి. అతని అవయవాలు నెమ్మదిగా ఫెయిల్ అవుతున్నాయి. ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చు. మానసికంగా సిద్ధంగా ఉండండి అని పదే పదే చెప్పడం మొదలుపెట్టారు. ఆ మాటలు విన్న ప్రతిసారి సుజాత లోపల ఏదో తెగిపోయేది. తన కళ్ళ ముందు తన కొడుకు ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవటం ఏ తల్లికైనా సాధ్యమా? ఆ పిచ్చిలోంచి, ఆ అంతులేని ప్రేమలోంచి, ఆ నిస్సహాయతలోంచి పుట్టుకొచ్చిన ఒక విపరీతమైన ఆలోచనే ఈ పెళ్ళి. ఒకరోజు రాత్రి ఐసీయూలో ఎవరూ లేరు.
లైట్లు డిమ్గా ఉన్నాయి. సుజాత ఆదిత్య పక్కన కూర్చుని ఉంది. అతని ముఖం రోజు రోజుకు పాలిపోతుంది. అతని నుదుటి మీద ఒక ముద్దు పెట్టి అతని కుడి చేయి పట్టుకుని సుజాత. ఆమె కళ్ళల్లో అప్పటి వరకున్న కన్నీళ్లు మాయమై ఒక రకమైన దురనిశ్చయం కనిపించింది. ఆదిత్య, నాన్న, డాక్టర్లు ఏవేవో చెబుతున్నారా? నువ్వు మళ్ళీ నా దగ్గరకు రావంటున్నారు. నీకు పెళ్లి చేసే అదృష్టం ఈ తల్లికి లేదని రాసిపెట్టి ఉందంటున్నారు. కానీ వాళ్ళకేం తెలుసురా నా ప్రేమ గురించి? నువ్వెక్కడికి వెళ్ళవు. ఒకవేళ విధి నిన్ను నా నుంచి లాగేసుకోవాలని చూసినాం, నువ్వు ఒంటరిగా బ్రహ్మచారిగా ఈ లోకం నుంచి వెళ్ళిపోనివ్వనురా. నా కొడుక్కి ఒక కుటుంబం లేదన్న లోటు నేను రానివ్వను. నీకు పెళ్లి చేస్తాను. ఇది నా మాట, ఈ తల్లి మాట అని గుసగుసగా కానీ ఎంతో గట్టి నమ్మకంతో చెప్పింది. ఆ మాటలు ఆదిత్య వినలేకపోయినా సుజాత నిర్ణయం తీసుకునేలా చేశాయి. అది ఒక శాసనంగా మారింది. తన కొడుకు పేరుతో పెళ్లి జరగాలి. వాడికి ఒక భార్య రావాలి. అది ఎంత క్రూరమైన పనైనా సరే ఆమెకు అనవసరం. అద్దంలో చూసుకున్న సుజాత మనసులో ఇప్పుడు అకస్మాత్తుగా ఒక చిన్న అలజడి, ఒక ప్రశ్న. నేను చేస్తున్న ఈ పని తప్ప? ఈ ప్రశ్న ఆమెను కొన్ని రోజులుగా వెంటాడుతూనే ఉంది. అనన్య గురించి సుజాతకు బాగా తెలుసు. చాలా చురుకైన పిల్ల, స్వచ్ఛమైన మనసున్న పిల్ల. రేపు పెళ్ళి అనగా నిన్న మధ్యాహ్నం అనన్య స్వయంగా సుజాతకు ఫోన్ చేసి బోర్న ఏడ్చింది. ఆంటీ, దయచేసి ఈ పెళ్ళి ఆపండి. మీ కాళ్ళు పట్టుకుంటానంటీ. నన్ను వదిలేయండి. ఆదిత్య పరిస్థితి నాకు తెలుసు. ఒక జీవోత్సవానికి నన్ను బలి చేయకండి. నా జీవితాన్ని నాశనం చేయకండి అంటూ గుండెలు బాదుకుంటూ ప్రాధేయపడింది. ఆ మాటలు సుజాత చెవుల్లో ఇంకా ప్రధ్వనిస్తూనే ఉన్నాయి. ఒక 20 ఏళ్ల పడుచుపిల్ల, జీవితం మీద ఎన్నో కలలు కన్నపిల్ల తన కాళ్ళ దగ్గర పడి ప్రాణాలు భిక్ష పెట్టమని అడుక్కుంటే సుజాత మనసు ఒక క్షణం చలించింది. నేను ఒక ఆడదాన్నే ఉండి ఇంకొక ఆడపిల్ల గొంతు కోస్తున్నానా? నా కొడుకు మీద ప్రేమతో నేను ఒక రాక్షసిలా మారుతున్నానా? కోమాలో ఉన్న ఒక వ్యక్తికి భార్యగా తీసుకొచ్చి ఆ పిల్ల యవ్వనాన్ని, భవిష్యత్తును 4 గోడల మధ్య సమాధి చేయటం పాపం కాదా? ఆ మనసు పదే పదే ఆ ప్రశ్నలు అడుగుతుంది. తను చేస్తున్నది అన్యాయమని, అది ధర్మం కాదని ఆమె లోపల ఉన్న మనిషి, ఆమె అంతరాత్మ గట్టిగా అరుస్తుంది. ఒక్క క్షణం సుజాతకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనిపించింది. అనన్య తండ్రికి ఫోన్ చేసి, ఈ పెళ్ళి వద్దు, నీ ప్రాజెక్టు నీకు ఇస్తాను, ఆ పిల్లల స్వేచ్ఛను బతకనివ్వు అని చెప్పాలని ఫోన్ కూడా చేతిలోకి తీసుకుంది. కానీ ఆమె చూపు అసంకల్పితంగా అద్దం పక్కన ఉన్న గాజు కిటికీలోంచి లోపల ఐసీయూ వైపు వెళ్ళింది. అక్కడ తెల్లటి దుప్పటి మధ్య ముక్కుకు పైపులతో ప్రాణం లేని ఒక శవంలా పడి ఉన్న ఆదిత్య ముఖం ఆమె కనిపించింది. ఆ ముఖం చూడగానే అప్పటిదాకా ఆమెలో రగిలిన జాలి, ధర్మం, న్యాయం అన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. ఆ ప్రశ్నలన్నీ మూగబోయాయి. ఆదిత్య ముఖం చూసిన మరుక్షణం ఆమెలోని తల్లి ప్రేమ ఓ క్రూరమైన అహంకారంగా రూపాంతరం చెందింది. లేదు, నా కొడుకు జీవితమే ముగిసిపోతూ ఉన్నప్పుడు ఆ పిల్ల జీవితం నాశనమైతే నాకేంటి? ఈ ప్రపంచంలో నాకు నా కొడుకు మాత్రమే ముఖ్యం. వాడికి ఒక భార్య రావాలి, అంతే. అనన్య అదృష్టం బాగుంటే ఆదిత్య కోలుకుంటాడు. లేదంటే నా కొడుకు విధవరాలిగా నా ఇంట్లోనే పడి ఉంటాడు. ఆమెకు కావలసినంత డబ్బు ఇస్తాను, నగలిస్తాను. కానీ నా కొడుక్కి పెళ్లి కాకుండా మాత్రం నిన్ను వదలను. మనసుల మనసత్వం ఎంత విచిత్రమైందో కదా. తమకు బాధ కలిగినప్పుడు ప్రపంచమంతా తమను అర్థం చేసుకోవాలని ఆశించే మనసులు తాము ఇతరులకు బాధను కలిగించేటప్పుడు మాత్రం దానికెన్నో సమర్థనలు వెతుక్కుంటారు. సుజాత కూడా అదే చేసింది. అనన్య ఏడుపు ఆమెకిప్పుడు ఒక నాటకంలా కనిపించింది. తన కొడుకు ప్రాణాల ముందు ఇంకెవరి ప్రాణాలు, ఇంకెవరి ఆనందము ఆమెకు లెక్కలోకి రాలేదు. ఆమె అంతరాత్మ పూర్తిగా చచ్చిపోయింది. ఆ క్షణంలో ఆమె నిర్ణయించుకుంది, ఈ పెళ్ళి జరిగి తీరాల్సిందే. ఎవరు అడ్డు వచ్చినా సరే ఈ పెళ్ళిని ఆపే ప్రసక్తే లేదు. నిన్న రాత్రి అనన్య నుంచి కార్తిక్ మెసేజ్ వెళ్ళటం, ఆ విషయం కార్తిక్ భయంతో తన తల్లికి చెప్పటం, ఆమె తీసుకువచ్చి సుజాత చెవిన వేయటం, ఇదంతా కొన్ని గంటల వ్యవధిలో జరిగిపోయింది.
కార్తీక్ అనన్యను ప్రేమిస్తున్నాడని తెలిసినప్పుడు సుజాతకు మొదట కోపం రాలేదు. ఒక రకమైన కసి పెరిగింది. నా మేనలుడే ఉండి నా కొడుక్కు రావాల్సిన పిల్లను వాడు ప్రేమిస్తాడా? వాడికి ఎంత ధైర్యం? వాడి భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. వాడి కుటుంబం నా దయాదాక్షిణ్యాల మీద బతుకుతుంది. వాడు అనన్యను పెళ్లి చేసుకుంటాడా అని రగిలిపోయింది. కార్తీక్కు బెదిరించడానికి సుజాతకు 2 నిమిషాలు కూడా పట్టలేదు. అనన్య జోలికి వెళ్తే నీ కుటుంబం రోడ్న పడుతుంది. నీ తండ్రి వ్యాపారం నాశనం అవుతుంది. నీ చెల్లి పెళ్ళి ఆగిపోతుంది. గుర్తుపెట్టుకో కార్తీక్, ఆదిత్యకు దక్కని ఏది ఇంకెవరికి దక్కకూడదు. నువ్వు నోరు మూసుకొని ఊరుకుంటావా, లేక నీ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటావా అని ఒక ఫోన్ కాల్తో కార్తీక్ గొంతు నొక్కేసింది. కార్తీక్ భయపడిపోయాడు. సుజాత క్రూరత్వం గురించి అతనికి తెలుసు కాబట్టి తన ప్రేమను పక్కన పెట్టి సైలెంట్ అయిపోయాడు. అందుకే అనన్యకు కార్తీక్ నుంచి రిప్లై రాలేదు. ఇదంతా గుర్తు చేసుకొని అద్దంలో తన్ను తాను చూసుకుని ఓ క్రూరమైన నవ్వు నవ్వింది సుజాత. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సుజాతను ఎవరు ఎదిరించలేరు. ఈ విశాఖపట్నం నా గుప్పట్లో ఉంది. విధి కూడా నా మాటకు తల వంచాల్సిందే అన్న అహంకారం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె అద్దం ముందు నుంచి వెనక్కి తిరిగి ఖరీదైన తన పట్టుచీరను సరిచేసుకుంది. మెల్లోని వజ్రాల హారాన్ని సవరించుకుంది. పక్కనే ఉన్న ఒక టేబుల్ మీద నుంచి తన మొబైల్ ఫోన్ తీసుకుంది. సమయం చూసింది. ముహూర్తానికి ఇంకా ఖచ్చితంగా 5 నిమిషాల సమయం ఉంది. ఆమె గత్తలుపు తీసుకుని బయటకు వచ్చింది. కారిడార్ దాటి ఐసీలోకి అడుగుపెట్టింది. అక్కడ 4 డాక్టర్లు, 2 నర్సులు సిద్ధంగా ఉన్నారు. వెంటిలేటర్ దగ్గర లైటింగ్ అడ్జస్ట్ చేసి ఉంది. ఐసీ గోడకు ఒక పెద్ద మానిటర్ అమర్చి ఉంది. అందులో జూమ్ కాల్ కనెక్ట్ చేసి ఉంది. ఆ మానిటర్లో రంగమహల్ బంగ్లాలో జరుగుతున్న పెళ్లి మండపం స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ అనన్య పీటల మీద కూర్చుని ఉంది. ఆమె పక్కన ఒక కత్తి పెట్టి ఉంది. మంత్రాల చెప్పుడు ఐసీలోని నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వినపడుతుంది. సుజాత నడుచుకుంటూ వెళ్ళి ఆదిత్య మంచం పక్కన నిలబడింది. డాక్టర్లకు కళ్ళతోనే సైగ చేసింది. వాళ్ళు వెంటనే ఆదిత్య కుడి చేతిని చాలా జాగ్రత్తగా పైకి లేపారు. ఆ చేతిని సుజాత తన 2 చేతుల్లోకి తీసుకుంది. పంతులు గారు అంత సిద్ధంగా ఉందా అని మైక్లో అడిగిన సుజాత. ఆమె గొంతులో వణుకు లేదు. ఎంతో అధికార దర్పం ఉంది. సిద్ధంగా ఉంది మహాతల్లి. అబ్బాయి గారి చేతిని కెమెరా ముందుకు ఉంచండి. నేనిక్కడ అమ్మాయి గారి చేతిని రెడీగా ఉంచుతాను. మీరు ఆయన చేత్తో ఆ తాళిని తాకించగానే ఇక నేను మంత్రం చదువుతాను. పక్కనే ఉన్న మీ ప్రతినిధి ఆ తాళిని అమ్మాయి మెల్లో కడతారు అని పంతులు గారు మండపం నుంచి సమాధానమిచ్చారు. సుజాత ఆదిత్య ముఖం వైపు ఆశగా చూసింది. కనీసం ఈ క్షణమైన తన కొడుకు కళ్ళు తెరుస్తాడేమోనని, తన పెళ్లి జరుగుతుందన్న సంతోషంతో ఆ యంత్రం అద్భుతం చేసి ప్రాణాలు పోస్తుందేమోనని ఒక పిచ్చి నమ్మకం. కానీ ఆదిత్య కండ్రెప్పలు చలించలేదు. వెంటిలేటర్ యంత్రం మాత్రం తన పంతాన్ని చేసుకుపోతుంది. ఆదిత్య, నాన్న చూడు, అనన్య నీకోసం సిద్ధంగా ఉంది. ఇంకొక నిమిషం రామ్. ఇంకొక నిమిషంలో అనన్య నీ భార్య అవుతుంది, నా కోడలు అవుతుంది. ఆ తర్వాత నీకేమీ కాదు రామ్. నేను నిన్ను బతికించుకుంటాను అని ఆదిత్య చెవి దగ్గరగా వంగి గుసగుసలాడింది. ఆమె చూపులు మళ్ళీ మానిటర్ వైపు వెళ్ళాయి. అక్కడ అనన్య తలదించుకుని కూర్చుని ఉంది. ఆమెలో ఎలాంటి కదలిక లేదు. ప్రాణం పోయే ముందు ఒక పక్షిలా నిస్సహాయంగా ఉండిపోతుందో అలా ఉంది. పంతులు గారి చేతిలో పసుపు తాడు పట్టుకుని దాన్ని కెమెరాకు చూపిస్తూ అగ్నిహోత్రం ముందు నిలబడ్డారు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున మంత్రం ప్రారంభమైంది. సుజాత ఆదిత్య చేతిని గట్టిగా పట్టుకుని కెమెరా వైపుకు తిప్పింది. మానిటర్లో ఆ తాళి అనన్య మేడ దగ్గరకు వెళ్ళడం కనిపిస్తుంది. సుజాత గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె పెదవులు మంత్రం చదువుతున్నాయి. తన పంతం నెరవేరబోతుందన్న ఒక రాక్షస ఆనందం ఆ ముఖంలో తాండవేస్తుంది. విధి ఆడే ఆటను తను గెలిచేశానని ఆమె బలంగా నమ్ముతుంది. రంగమహల్ బంగళా విశాఖపట్నం నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కట్టడం. ఆ రోజు ఆ బంగ్లా ఒక ఇంద్రభవనంలా వెలిగిపోతుంది.
ఎటు చూసినా రంగురంగుల పూల అలంకరణలు, కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలు, ఖరీదైన సెంటు వాసనలు. పెళ్లి వేదిక అద్భుతంగా ముస్తాబై ఉంది. విశాఖపట్నంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, బంధుమిత్రులందరూ ఆ వివాహ వేడుకకు తరలివచ్చారు. మండపం చుట్టూ ఉన్న కుర్చీలన్నీ నిండిపోయాయి. అందరి దృష్టి ఆ పెళ్లిపీటల మీద కూర్చున్న పెళ్లి కూతురు అనన్య వైపే ఉంది. అనన్య ముఖంలో ఒక విచిత్రమైన భావం నెలకొంది. చుట్టూ జరుగుతున్న ఆ కోలాహలం, ఆ సన్నాయి మేళం శబ్దాలు, బంధువుల పలకరింపులు అన్నీ ఆమెకు ఒక పీడకల్లా అనిపిస్తున్నాయి. అగ్నిహోత్రం నుంచి వస్తున్న సెగ ఆ ముఖాన్ని తాకుతుంది. పండితుడు మంత్రాలు చదువుతున్నాడు. ఆ మంత్రాల ధ్వని ఆమె చెవుల్లో ఒక మరణశాసనంలా ప్రధ్వనిస్తుంది. ఎదురుగా ఉన్న పెద్ద టీవీ స్క్రీన్లో ఐసీయూలో వెంటిలేటర్పై ఉన్న ఆదిత్య, అతని పక్కన నిలబడి ఉన్న సుజాత ఆంటీ కనిపిస్తున్నారు. వాళ్ళు తను గమనిస్తున్నారన్న విషయం అనన్యకు తెలుసు. ఆ అమ్మాయి కాస్త నవ్వు తల్లి, వీడియోలో నీ ముఖం చాలా సీరియస్గా కనిపిస్తుంది. సుజాతగా చూస్తున్నారు. వాళ్ళ కోపం వస్తే మన వ్యాపారం అంతా నాశనం అయిపోతుంది. దయచేసి ఒక చిన్న చిరునవ్వు నవ్వు అని అనన్య తండ్రి పక్క నుంచి నెమ్మదిగా కానీ బెదిరింపుగా గొనిగాడు. ఆ మాటలు వినగానే అనన్య గుండెల్లో ఏదో తెలియని భారం మరింత పెరిగింది. తన సొంత తండ్రికి తన ప్రాణాల కంటే, తన సంతోషం కంటే 100 కోట్ల వ్యాపారమే ముఖ్యమైపోయింది. తన కూతురు ఒక కోమ పేషెంట్కు బలి అవుతుందన్న కనీస జాలి ఆ తండ్రి కళ్ళలో లేదు. అనన్య కేడుపు తన్నుకొస్తుంది. కానీ కళ్ళల్లోంచి ఒక్క కన్నీటి చుక్క కిందకు రాలినా ఇక్కడ పెద్ద ప్రళయమే వస్తుందని ఆమెకు తెలుసు. తన లోపల బడాబాగ్ని రగులుతున్న ముఖం మీద మాత్రం ఒక బలవంతపు చిరునవ్వును అంటించుకోవడానికి ఆమె నానా కష్టాలు పడుతుంది. ఆమె పెదవులు వణుకుతున్నాయి. ఆ నవ్వు వెనక ఉన్న వేదన అక్కడున్న కెమెరాలకు కనపడదు, బంధువులకు అర్థం కాదు. మండపంలో సమయం నెమ్మదిగా అత్యంత క్రూరంగా గడుస్తుంది. ప్రతి సెకను అనన్య ఆయుస్సును హరించేస్తున్నట్టుగా ఉంది. ఆ పసుపు తాడు తన మెల్లో పడే క్షణం దగ్గర పడుతుంది. ఆ మనసంతా ఒకటే ప్రశ్న, కార్తీక్ వస్తాడా? నన్ను ఈ నరకం నుంచి తీసుకువెళ్తాడా? రాత్రి తాను పంపిన మెసేజ్కు సమాధానం రాలేదు. కానీ ప్రేమ మీద ఉన్న ఆ గుడ్డి నమ్మకం ఆఖరి నిమిషంలో అయినా ఏదో ఒక అద్భుతం జరగబోతుందా అన్న చిన్న ఆశామను ఇంకా బతికిస్తుంది. తన పక్కనే కూర్చుని పూజ ద్రవ్యాలు అందిస్తున్న తన తల్లివైపు అనన్య దీనంగా చూస్తుంది. చిన్నప్పటి నుంచి తనకే కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా అమ్మ ఒళ్ళోనే దాక్కునేది. నాన్న కోపన్న అమ్మ అడ్డుగా నిలబడేది. ఇప్పుడు ఇంతటి ఘోరం జరుగుతూ ఉంటే అమ్మ ఎందుకు మౌనంగా ఉండిపోయింది? సుజాత ఆంటీ బెదిరింపులకు అమ్మ కూడా భయపడిపోయిందా? లేదా తన తండ్రి లాగానే ఆస్తి కోసం తను త్యాగం చేయడానికి అమ్మ కూడా అంగీకరించిందా? అనన్యకు ఇక ఆపుకోవడం సాధ్యం కాలేదు. తనలో మిగిలి ఉన్న ఆఖరి పిడికెడు ధైర్యాన్ని కూడదీసుకుని తన తల్లి చెవి దగ్గరకు వంగింది. మంత్రాల శబ్దం వల్ల ఇతరులకు వినపడకుండా అత్యంత రహస్యంగా ఆర్తిగా గుసగుసలాడింది. అమ్మా, నా భయం నన్ను చంపేస్తుంది. నా ప్రాణాలు పోతున్నాయమ్మా. నాకు నిజం చెప్పు, కార్తీక్ వస్తాడా? నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్తాడా? నా మెసేజ్ చూసి కార్తీక్ నీకేమైనా ఫోన్ చేశాడా అమ్మా? కన్నీళ్లు కళ్ళల్లోని సుళ్ళు తిరుగుతూ ఉండగా అడిగింది అనన్య. ఆ గొంతులో ఉన్న దీనత్వం, ఆ వేదన రాతి గుండెనైనా కరిగించేలా ఉన్నాయి. ఆ మాటలు వినగానే అనన్య తల్లి చేతులు ఒక క్షణం ఆగిపోయాయి. చేతిలో ఉన్న మల్లెపూలు కింద పడిపోయాయి. ఆ ముఖంలో ఒక విచిత్రమైన భావం, ఆశ్చర్యం, భయం, లేదా ఏదో దాచాలన్న ప్రయత్నం అన్నీ కలిసి ఆమె కళ్ళల్లో కనిపించాయి. ఆమె ఒక సెకండ్ పాటు ఏం మాట్లాడకుండా అలాగే శిలా విగ్రహంలా ఉండిపోయింది. అనన్య ఆశగా తన తల్లి కళ్ళలోకి చూసింది. కనీసం అమ్మ నుంచైనా ఒక నిజం తెలుస్తుందని. భయపడకు తల్లి, కార్తీక్ వస్తున్నాడు అన్న మాట వస్తుందని ఆమె ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తుంది. కానీ తల్లి నెమ్మదిగా అనన్య వైపు తిరిగింది. ఆమె కళ్ళల్లో జాలి లేదు, ప్రేమ లేదు. ఒక చల్లటి కఠినమైన చూపుతో అనన్య కళ్ళలోకి సూటిగా చూస్తూ అత్యంత నెమ్మదిగా కానీ అనన్య గుండెలు బద్దలయ్యేలా ఆ మాట అంది. ఎవరు కార్తీక్? అంతే. ఆ 2 పదాలు కేవలం 6 అక్షరాలు.
అనన్య ప్రపంచాన్ని ఒకసారిగా కుప్పగూల్చేశాయి. ఎవరు కార్తీక్? అమ్మ ఈ మాట ఎందుకంది? అనన్యకు ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. గుండె చప్పుడు సడన్గా సైలెంట్ అయిపోయింది. రక్తం గడ్డకట్టుకపోయింది. మెదడు మొద్దుబారిపోయింది. అమ్మకు కార్తీక్ గురించి తెలియదా? లేక తెలిసి నాటకం ఆడుతుందా? నిన్న రాత్రి తాను పంపిన మెసేజ్ కార్తీక్ ఎవరికి చూపించలేదా? తన ప్రేమ గురించి, తన పెళ్లి ఆపమని తను పెట్టిన మొర గురించి ఎవరికి తెలియదా? తన తల్లికి కూడా ఆ కార్తీక్ ఎవరో తెలియదంటే ఇక తను ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? అంటే కార్తీక్ నిజంగానే తను మోసం చేశాడా? తన ప్రేమను ఒక రహస్యంగానే చేశాడా? సుజాత ఆంటీకి భయపడి ఈ ఇంట్లో వాళ్ళకు కనీసం నిజం చెప్పే ధైర్యం కూడా చేయలేకపోయినాడా? అనన్య గుండె ఆగినట్టు అనిపించింది. ఆమె లోపల అప్పటిదాకా ఉన్న ఒక చిన్న వెలుగు రేఖ పూర్తిగా ఆరిపోయింది. చీకటి, అంతులేని భయంకరమైన చీకటి ఆమెను ఆవరించింది. ఆ చుట్టుపక్కల ఉన్న వందలాది మంది మనుషులు ఆమెకు శవాలా కనిపించారు. తను ప్రాణంగా ప్రేమించిన వాడు తన అస్తిత్వాన్ని చెరిపేశారని తెలిసాక ఇక బతకడం అర్థం లేదని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకోవాలన్నంత విరక్తి ఆమెను కమ్మేసింది. తలదించుకొని కూర్చుండిపోయింది. ఇక ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు లేవు, భయం లేదు, ఆశ లేదు. కేవలం శూన్యం మాత్రమే మిగిలింది. ఆ సమయంలో అగ్నిహోత్రంలో వేస్తున్న సమిధల వల్ల పొగ దట్టంగా కమ్ముకుంది. పంతులు గారు మంత్రాల వేగం పెంచారు. తాళి కట్టే సమయానికి ఖచ్చితంగా ముహూర్తం దగ్గర పడుతుంది. వీడియో కాల్ సుజాత ఆంటీ అయితే చేతిని పైకి లేపి కెమెరాకు చూపిస్తుంది. అన్నీ ఆ రాక్షసి ప్లాన్ ప్రకారమే జరిగిపోతున్నాయి. సరిగ్గా అప్పుడు పెళ్లి వేదిక పక్కన ఉన్న పెద్ద ప్రధాన ద్వారం దగ్గర ఒక చిన్న కలకలం మొదలైంది. వెలుతురును అడ్డుకుంటూ ఒక పెద్ద నీడ మండపం వైపు పడింది. ఎవరో అడుగులు వేస్తూ లోపలికి వస్తున్న శబ్దం. ఆ అడుగుల చెప్పుల్లో ఒక రకమైన గంభీరత్వం, ఒక రకమైన ధిక్కారం ఉన్నాయి. అప్పటిదాకా సన్నాయి మేళం, బంధువుల గుసగుసలతో ఉన్న హాల్లో ఒక్కసారిగా ఏదో తెలియని నిశ్శబ్దం ఆవరించడం మొదలైంది. ముందుగా గుమ్మం దగ్గర ఉన్న వాళ్ళు అటువైపు చూశారు. వాళ్ళ ముఖాల్లో ఆశ్చర్యం. ఆ తర్వాత ఒక్కొక్కరిగా అందరు అటువైపు తల్లు తిప్పారు. పంతులు గారు చదువుతున్న మంత్రాలు అసంకల్పితంగానే ఆగిపోయాయి. ఆయన కూడా కళ్ళజోడు సవరించుకుని ద్వారం వైపు చూశాడు. ఆ హఠాత్ నిశ్శబ్దానికి, మంత్రాలు ఆగిపోవడానికి కారణం ఏమిటో అర్థం కాక అనన్య నెమ్మదిగా తన తల పైకెత్తింది. ఎవరు వస్తున్నారు? పెళ్లికి పిలవని అతిథి ఎవరు వస్తున్నారు? విశాఖపట్నంలోని అత్యంత సంపన్నుల పెళ్లికి ఇంత టైట్ సెక్యూరిటీని దాటుకొని ఎవరొస్తున్నారు? అనన్య గుండె మళ్ళీ ఒకసారిగా ఆశగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. బహుశా బహుశా అతనేనా? అనన్య తన తలను పూర్తిగా గుమ్మం వైపు తిప్పింది. ఆ దట్టమైన వెలుతురులో పూల తోరణాల మధ్య నుంచి ఒక ఆకారం స్పష్టంగా ముందుకు వస్తుంది. అతను నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ నడక, ఆ ఎత్తు, ఆ పాతకాలపు లేదర్ స్టాప్ వాచ్, ఆ ముఖం. కార్తీక్! అవును, అది కార్తీకే. తను ప్రాణంగా ప్రేమించిన కార్తీక్, దేవుడిగా పూజించిన కార్తీక్, తన కోసం రాత్రి అంతా ఎదురు చూసిన కార్తీక్. కార్తీక్ను చూడగానే అనన్య లోపల ఎండిపోయిన నదులన్నీ ఒక్కసారిగా పొంగి పొర్లాయి. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఉప్పొంగాయి. పెదవులపై ఒక నిజమైన స్వచ్ఛమైన చిరునవ్వు వికసించింది. నా కార్తీక్ వచ్చాడు. నా ప్రేమ గెలిచింది. వాడు నన్ను వదిలేయలేదు. నా అమ్మకు కూడా తెలియకుండా అత్యంత రహస్యంగా ప్లాన్ చేసి నన్ను రక్షించడానికి వచ్చాడు. సుజాత అంటే అహంకారాన్ని ఎదిరించి వచ్చాడు. నా దేవుడు వచ్చాడు అని ఆమె ఆత్మ సంతోషంతో నృత్యం చేసింది. పీటల మీద నుంచి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్తీక్ను గట్టిగా హత్తుకోవాలని ఆమెకు అనిపించింది. కార్తీక్ ముఖం గంభీరంగా ఉంది. అతని చూపులు నేరుగా అనన్య వైపే ఉన్నాయి. ఆ చూపుల్లో ఎంతో తీక్షణత ఉంది. అతను మండపం వైపు అడుగులు వేస్తున్నాడు. అందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. వీడియో కాల్లో ఉన్న సుజాత ఆంటీ ముఖంలో రక్తం చుక్కలేదు. ఆమెకు కార్తీక్ అలా వచ్చేసరికి ఏం జరుగుతుందో, తన ప్లాన్ ఎక్కడ బెడిసి కొట్టిందో అర్థం కాలేదు. కార్తీక్ మండపానికి సరిగ్గా 10 అడుగుల దూరంలో ఆగాడు.
అనన్య ఆశగా అతని వైపు 2 చేతులు చాపబోయింది. అతన్ని పేరు పెట్టి పిలవటానికి పెదవులు విప్పింది. కానీ ఆ క్షణంలో ఆమె చూపు కార్తీక్ ముఖం మీద నుంచి నెమ్మదిగా కిందకు దిగింది. కార్తీక్ ఒక్కడే రాలేదు. అతని పక్కన ఇంకొక ఆకారం ఉంది, ఒక అమ్మాయి. అనన్య కళ్ళు పెద్దవయ్యాయి. చూపులు ఆ అమ్మాయి వైపు స్థిరపడ్డాయి. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. సాంప్రదాయబద్ధమైన పట్టుచీర కట్టుకొని నిండుగా ముస్తాబే ఉంది. కానీ ఆ ముఖంలో భయం, కంగారు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె కార్తీక్ వెనుక కాస్త దాక్కున్నట్టుగా నిలబడి ఉంది. అంతకంటే గుండెని చీల్చేసే దృశ్యం మరొకటి ఉంది. కార్తీక్ కుడి చెయ్యి ఆ అమ్మాయి ఎడమ చేతిని అత్యంత గట్టిగా రక్షణగా పట్టుకుని ఉంది. ఆ చేతుల కలయికలో ఒక ఆత్మీయత, ఒక బాధ, ఒక రకమైన నేను నీకు అండగా ఉన్నాను అనే భరోసా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు తన చేతిని బీచ్ రోడ్లో అలాగే పట్టుకుని నేనున్నా అనన్య అని వాగ్దానం చేసిన అదే కార్తీక్ చెయ్యి ఇప్పుడు మరొక అమ్మాయి చేతిలో బంద్ అయి ఉంది. అనన్యకు ఆ దృశ్యం చూసిన మరుక్షణం తన కళ్ళను తాను నమ్మలేకపోయింది. ఇది నిజమా, లేక తాను చూస్తున్న పీడకల? కార్తీక్ పక్కన ఉన్న ఆ అమ్మాయి ఎవరు? కార్తీక్ ఆమె చేతిని ఎందుకంత గట్టిగా పట్టుకుని ఉన్నాడు? అతను నన్ను రక్షించడానికి రాలేదా? నన్ను ఈ నరకం నుంచి తీసుకెళ్ళడానికి రాలేదా? ఈ అమ్మాయితో పాటు ఎందుకు వచ్చాడు? వేలాది ప్రశ్నలు అనన్య మెదడును శృతితో బాదుతున్నట్టుగా దాడి చేశాయి. కార్తీక్ కళ్ళలోకి చూసిన అనన్య. అప్పటిదాకా కార్తీక్ కళ్ళల్లో తన కోసం ప్రేమ ఉందేమో అనుకున్న అనన్యకు ఇప్పుడు ఆ కళ్ళల్లో ఒక రకమైన అపరాధ భావం, దయ మరియు జాలి మాత్రమే కనిపించాయి. ఆ కళ్ళల్లో తను ఒకప్పుడు చూసిన ఆ ప్రేమ, ఆ పిచ్చి ఇప్పుడు లేవు. కార్తీక్. అనన్య పెదవుల నుంచి ఆ పేరు ఒక అర్థనాదంలో బయటకు వచ్చింది. కానీ ఆ శబ్దం ఎవరికి వినపడలేదు. అది ఆమె గొంతులోని ఆగిపోయింది. ఆ మండపంలో ఉన్న బంధువులందరికీ కూడా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వాళ్ళంతా అయోమయంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వీడియో కాల్లో ఉన్న సుజాత ఆంటీకి పరిస్థితి అర్థమైపోయింది. ఆమె పళ్ళు పటపట కొరుకుతుంది. కార్తీక్ నా మాట కాదని నా ప్రాణానికి ఎదురెళ్ళి నువ్వు ఆ పని చేశావా? నిన్ను ప్రాణాలతో వదలను అంటూ ఆమె ఆసుపత్రి ఐసీయూలో అరుస్తుంది. కానీ ఆ శబ్దం మండపంలోకి వినపడకుండా ఎవరో మైక్ మ్యూట్ చేశారు. మండపం దగ్గర వాతావరణం పీకల్లోతు టెన్షన్లో మునిగిపోయింది. కార్తీక్ పక్కన ఉన్న ఆ అమ్మాయి తలదించుకొని ఉంది. కార్తీక్ ఆమెను తీసుకొని మండపం మెట్ల ఎక్కడానికి అడుగులు ముందుకు వేశాడు. అనన్యకు ప్రపంచం గిరున తిరుగుతున్నట్టు అనిపించింది. కళ్ళు చీకట్లు కమ్ముకున్నాయి. అప్పటిదాకా తన తల్లి చేసిన మోసం, తన తండ్రి పన్న వ్యాపార కుట్ర, సుజాత ఆంటీ క్రూరత్వం, ఇవన్నీ ఆమెకు ఒక లెక్కలా అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళంతా స్వార్థపరులు అని ఆమెకు ముందే తెలుసు. కానీ కార్తీక్, తన ప్రాణమైన కార్తీక్, తను దేవుళ్ళ పూజించిన కార్తీక్ ఇలా చేస్తారని ఆమె కోశాన ఊహించలేదు. తన పెళ్ళి ఆగిపోవాలని తను ఏడిస్తే తను కాపాడడానికి బదులు వాడు మరో అమ్మాయిని తీసుకుని ఆమె చెయ్యి పట్టుకుని తన కళ్ళ ముందే తన పెళ్లి మండపానికి రావటం, ఇది నమ్మక ద్రోహానికి పరాకాష్టం. బహుశా కత్తి తీసుకుని తన గుండెల్లో పొడిచిన అనన్యకు ఇంత నొప్పి తెలిసేది కాదేమో. ఆ చేతిలో ముడి చూసిన క్షణాన అనన్య అంతరాత్మ 2 ముక్కలుగా చీలిపోయింది. చెవులు మూసుకుపోతున్నాయి. కళ్ళ ముందున దృశ్యాలు మసకబారుతున్నాయి. అగ్నిహోత్రపు మంటలు కాస్త తన జీవితాన్ని దహించే చితి మంటల్లా మారాయి. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. ఆమె శరీరంలోని శక్తి అంతా ఆవిరైపోయినట్టు అనిపించింది. కార్తీక్ నన్ను మోసం చేశాడు. కార్తీక్ ఇంకొకరి వాడయ్యాడు. ఈ ఒక్క ఆలోచనే ఆమెను మానసికంగా చంపేస్తుంది. ఆమె పీటల మీద కూర్చున్నట్టే తల వెనక్కి వాల్చేసింది. కళ్ళ ముందున వెలుతురు అంతా ఒక భయంకరమైన నల్లటి చీకటిగా మారిపోయింది. ఆమె చేతిలో ఉన్న పసుపు అక్షంతలు కింద జారిపోయాయి. అనన్య కళ్ళు మూసుకుంది. ఆమెకు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. మండపంలో ఎవరు అరిచిన శబ్దాలు, నాన్న కంగారుగా కేకలు వేయటం అన్నీ ఎక్కడ దూరంగా సముద్రపు అడుగున ఉన్నట్టుగా వినిపించి క్రమంగా మాయమైపోయాయి. చీకటి ఆవరించిన ఆ గాఢమైన చీకట్లోంచి అనన్య నెమ్మదిగా కళ్ళు తెరిచింది. బహుశా ఆమె మూర్ఛపోయి కొన్ని సెకండ్లు మాత్రమే గడిచి ఉంటుంది. కానీ ఆమెకు మాత్రం ఒక యుగం గడిచిపోయినట్టుగా అనిపించింది.
కళ్ళు తెరిచేసరికి ఆమె ఎదురుగా ఉన్న దృశ్యం ఏమాత్రం మారలేదు. పెళ్లి మండపంలో అదే నిశ్శబ్దం. మంత్రాలు ఆగిపోయాయి. బంధువుల గుసగుసలు ఆగిపోయాయి. అగ్నిహోత్రంలో నెయ్యి కాలుతున్న వాసన, పూల సుగంధాలు అన్ని గాల్లో అలాగే స్తంభించిపోయాయి. వందలాది మంది కళ్ళు గుమ్మం దగ్గర నిలబడిన ఆ ఇద్దరి వైపే, ఆ జంట వైపే చూస్తున్నాయి. అనన్య చూపులు మళ్ళీ కార్తీక్ పైన వాలాయి. ఆమెకు ఆ క్షణంలో తన చుట్టూ జరుగుతున్నది ఏదీ పట్టలేదు. తన తండ్రి ఆందోళనగా అరుస్తున్న మాటలు, వీడియో కాల్లో ఆసుపత్రి నుంచి సుజాత ఆంటీ వేస్తున్న కేకలు ఏవీ ఆమె చెవికెక్కలేదు. ఆమె ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆ ఒక్క మనిషి చుట్టూ, కార్తీక్ చుట్టూ కుంచుకుపోయింది. కార్తీక్, తన ప్రాణమైన కార్తీక్, తన దేవుడిగా పూజించిన కార్తీక్. అనన్య కార్తీక్ ముఖం వైపు, అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో ఏదైనా సమాధానం దొరుకుతుందేమోనని. తన్ని ఎందుకు మోసం చేశాడో, ఆ పక్కన ఉన్న అమ్మాయితో ఎందుకు వచ్చాడో వివరించే ఒక చిన్న భావం ఆ కళ్ళలో కనిపిస్తుందేమోనని ఆశగా, దీనంగా చూసింది. ఆ కళ్ళు ఆమెకు ఎంతో ఇష్టమైనవి. ఆ కళ్ళల్లోనే ఆమె తన భవిష్యత్తును చూసుకుంది. ఆ కళ్ళల్లోనే స్వచ్ఛమైన ప్రేమను, తన పట్ల అంతులేని ఆరాధనను చూసింది. ఒకప్పుడు ఆ కళ్ళు ఆమెను చూస్తే ఆనందంతో మురిసిపోయేవి. ఆమె బాధపడితే ఆ కళ్ళల్లో జాలి ఉప్పొంగేది. కానీ ఇప్పుడు కార్తీక్ అనన్యను చూశాడు. అతని కళ్ళల్లోకి అనన్య చూసింది. ఆ కళ్ళల్లో ఏమీ లేవు. అవును, అక్షరాల ఏమీ లేవు. పశ్చాత్తాపం లేదు. ఒక అమ్మాయి జీవితాన్ని, నమ్మకాన్ని సర్వనాశనం చేశానన్న అపరాధ భావం లేదు. తాను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరికి, అది కూడా కోమల్లో ఉన్న ఒక జీవోత్సవానికి బలవంతంగా భార్య కాబోతుందన్న ఆందోళన లేదు. వివరణ ఇచ్చుకోవాలన్న తాపత్రయం లేదు. జాలి లేదు, కోపం లేదు, ప్రేమ లేదు. కేవలం ఒక భయంకరమైన గడ్డ కట్టుకపోయిన శూన్యం మాత్రమే ఆ కళ్ళల్లో పరుచుకొని ఉంది. ఒక మనిషి తనలోని భావోద్వేగాలన్నింటినీ బలవంతంగా చంపేసుకున్నప్పుడు మాత్రమే కళ్ళు అంత శూన్యంగా మారిపోతాయి. ఒక జీవోత్సవం కళ్ళల్లో కూడా ఏదో ఒక వెద కనిపిస్తుందేమో, కానీ కార్తీక్ కళ్ళు ఇప్పుడు ఒక శ్మశానంలా నిశ్శబ్దంగా, నిర్లిప్తంగా ఉన్నాయి. ఆ శూన్యమైన చూపులు అనన్య గుండెను కత్తుల్లా కోసాయి. అతను ఏడ్చినా లేదా కోపంగా చూసినా ఆమె తట్టుకోగలిగేదేమో, కానీ ఆ నిర్లిప్తత, తను ఎవరో పరిచయం లేని ఒక అపరిచితురాలిని అన్నట్టుగా చూస్తున్న చూపులు ఆమెను ప్రాణంతో దహించేశాయి. నేను నీకు ఏమీ కానా కార్తీక్. నా ప్రేమ, నా కన్నీళ్ళు, మన కలలు అన్నీ నీకు కేవలం ఒక ఆటగా మాత్రమే మిగిలిపోయాయా? ఆ మనసు ముక్కలు ముక్కలుగా రాలిపోతుంది. కార్తీక్. అనన్య పెదాలు నెమ్మదిగా వణికి ఆ పేరును పలకడానికి మెదిలాయి. ఆమె అతన్ని పిలవాలనుకుంది. తన దగ్గరకు వచ్చి ఈ నరకం నుంచి తనను విడిపించమని గట్టిగా అడగాలనుకుంది. నువ్వు లేకుండా నేను బతకలేను కార్తీక్, నన్ను కాపాడు అని ఆక్రోశించాలనుకుంది. కానీ ఆ పెదవులు మెదిలాయి తప్ప గొంతులోంచి ఎలాంటి శబ్దము బయటకు రాలేదు. ఆమె గొంతు పూడుకపోయింది. ఒక భయంకరమైన గొంతు నొప్పి ఆమె సర్వపేటికను నొక్కేసినట్టుగా ఆ పిలుపు గాల్లోనే కరిగిపోయింది. ఆ పేరు పలకడానికి కూడా ఆమెకు అర్హత లేదని విధి నిర్ణయించినట్టుగా ఆమె స్వరం మూగబోయింది. సరిగ్గా అప్పుడే కార్తీక్ తన పక్కన ఉన్న ఆ అమ్మాయి చేతిని నెమ్మదిగా వదిలాడు. ఆ అమ్మాయి భయంగా అక్కడే నిలబడిపోగా కార్తీక్ ఒక్కడే ముందుకు అడుగులు వేశాడు. పెళ్లి మండపం మెట్లు ఎక్కుతున్నాడు. అతని ప్రతి అడుగు ఆ నిశ్శబ్ద వాతావరణంలో పిడుగుపాట్ల వినిపిస్తుంది. అనన్య తండ్రి కోపంతో ముందుకు రాబోయాడు. ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగబోయాడు. కానీ కార్తీక్ ముఖంలో ఉన్న ఆ కఠినమైన భావం చూసి అనన్య తండ్రికి కూడా నోరు పెగల్లేదు. బంధువులందరూ దారోదులారు. కార్తీక్ నేరుగా అనన్య పీటల దగ్గరకు వచ్చాడు. అగ్నిహోత్రానికి అవతల వైపు నిలబడ్డాడు. మంటల సెగ ఇద్దరి ముఖాలను తాకుతుంది. కార్తీక్ కళ్ళు అనన్య కళ్ళలోకి చూస్తున్నాయి. ఆ చూపుల్లో ఎవరూ ఛేదించలేని ఒక లోతైన రహస్యం దాగి ఉన్నట్టుగా అనిపిస్తుంది. అనన్య దేహం వణుకుతుంది. కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న కన్నీళ్లు మంటల వేడికి ఆవిరైపోతున్నట్టుగా అనిపిస్తుంది. బహుశా అతనిప్పుడు అందరి ముందు తన ప్రేమను అంగీకరిస్తాడేమో, తనను తీసుకుపోతాడేమో అన్నొక చిన్న మొండి ఆశ అనన్య మనసు పొరల్లో ఇంకా ఎక్కడో ఊపిరి పీల్చుకుంటూనే ఉంది. కార్తీక్ నెమ్మదిగా కిందకు వంగాడు. పీటల మీద ఉన్న అనన్యకు
అత్యంత దగ్గరగా తన ముఖాన్ని తీసుకువచ్చాడు. వారిద్దరి మధ్య ఉన్న దూరం కేవలం కొన్ని అంగుళాలు మాత్రమే. ఒకప్పుడు ఆ దూరంలో ఇద్దరి శ్వాసలు కలిసిపోయి ఒక అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని సృష్టించాయి. కానీ ఇప్పుడు ఆ దూరం ఒక మహాగాధంలా అనిపిస్తుంది. కార్తీక్ ఆమె చెవికి దగ్గరగా, ఎవరికి వినపడని స్థాయిలో అత్యంత నెమ్మదిగా గుసగుసగా అన్నాడు. అనన్య, నేను చెప్పాల్సింది ఉంది, కానీ ఇప్పుడు కాదు. ఆ మాటలు వినగానే అనన్య గుండె ఒకసారిగా పైకి లేచినట్టు అనిపించింది. అతను ఏదో చెప్పాలనుకున్నాడు. తన మౌనానికి, ఈ పరిస్థితులకు ఏదో బలమైన కారణం ఉందన్నమాట. ఆ కారణం ఏదైనా పర్వాలేదు, అతను తను రక్షిస్తాడు అని ఆమె ఆశపడింది. కానీ కార్తీక్ ఆ వాక్యాన్ని అక్కడితో ఆపలేదు. అతను తీసుకున్న తర్వాతి శ్వాసలు, అతను చెప్పిన ఆఖరి మాటలు అనన్య ఆత్మని శాశ్వతంగా బలి తీసుకున్నాయి. ఈ పెళ్లి జరగాలి, అంతే. ఆ క్షణంలో కాలం ఆగిపోయింది. అనన్య మెదడు మొద్దుబారిపోయింది. ఈ పెళ్లి జరగాలి. ఈ 3 పదాలు ఆమె చెవుల్లో ఒక బాములా పేలాయి. కార్తీక్ నోటి నుంచి ఆ మాటలు వస్తాయని ఆమె కల్లో కూడా ఊహించలేదు. తనను నరకం నుంచి కాపాడడానికి వచ్చిన ఆపద్బాంధవుడు అనుకుంటే, అది నరకంలోకి తను స్వయంగా నెట్టివేయడానికి వచ్చిన ఒక తలాది అనిపించాడు. ఏం? ఆమె గొంతు తీవ్రమైన వణుకుతో, ఆ నమ్మలేని నిజం వల్ల పుట్టిన భయంతో ఆ ఒక్క మాటను మాత్రం పలికింది. ఆ ఏం అన్న ప్రశ్నలో ఆమె ప్రాణ సంకటం అంతా దాగి ఉంది. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? నీ సృహలోనే ఉన్నావా? నువ్వు ప్రాణంగా ప్రేమించిన నేను మరొకరికి భార్యను కావటం నీ కళ్ళ ముందు నువ్వే దగ్గరుండి చేయిస్తున్నావా? అది కోమల్లో ఉన్న ఆదిత్యకు నన్ను బలి ఇస్తూ ఉంటే ఆపాల్సింది పోయి జరగాలి అంటావా? ఆమె కళ్ళ అతన్ని నిలదీస్తున్నాయి. కార్తీక్ ముఖంలో అప్పటిదాకా ఉన్న ఆ కఠినత్వం, ఆ శూన్యత ఒక క్షణం పాటు చెదిరిపోయింది. ఆ శిలలాంటి ముఖంలో ఒక చిన్న పగులు ఏర్పడింది. ఆ పగల్లోంచి అతని లోపల రగిలిపోతున్న ఒక భయంకరమైన వ్యధ బయటకు తొంగి చూసింది. అతను అనన్య కళ్ళలోకి సూటిగా చూడలేకపోయాడు. చూపుని కిందకు దించుకున్నాడు. అతని దవడలు బిగుసుకున్నాయి. అతను మళ్ళీ గుసగుసగా బరువెక్కిన గొంతుతో సమాధానం ఇవ్వటం ప్రారంభించాడు. మా కుటుంబానికి ఈ పెళ్లి చాలా ముఖ్యమైన. అతను ఒక్కొక్క మాట పలుకుతూ ఉంటే ఆ మాటల బరువుకు అనన్య గుండె ముక్కలవుతుంది. ఆదిత్య, ఆదిత్య మా అందరికీ ప్రాణం. అతను కేవలం ఒక వ్యాపారవేత్త కాదు, ఈ కుటుంబానికి వెన్నెముక. అతను లేకపోతే మేం లేము. మా వంశం నిలబడాలి. అతను అతను నా మేనత్త కొడుకు. నా సొంత రక్తమే కాదు, నాకు దేవుళ్లాంటి వాడు. కార్తీక్ ఆ మాటలు చెబుతున్నప్పుడు అతని గొంతులో వణుకు ప్రారంభమైంది. ఆ స్వరంలో ఉన్న ఆర్తి, ఆ కుటుంబం పట్ల, ఆదిత్య పట్ల అతనికి ఉన్న అంతులేని విశ్వాసం స్పష్టంగా తెలుస్తుంది. అతను పోయే ముందు కార్తీక్ మాటలు ఆగాయి. ఆ వాక్యాన్ని పూర్తి చేయడానికి అతని గొంతు సహకరించలేదు. గొంతు పూడుకపోయింది. కళ్ళల్లో అప్పటిదాకా దాచిపెట్టుకున్న నీళ్లు ఒక్కసారిగా ఉప్పొంగి కండ్రెప్పల అంచున చేరాయి. అతను తన బలహీనతను అనన్య ముందు దాచలేకపోయాడు. ఒక మనిషి తన సొంత రక్తం మృత్యుశయ్య మీద ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఏదైనా చేయాలన్న తపన ముందు ఒక స్వచ్ఛమైన ప్రేమ ఎంత నిస్సహాయంగా ఓడిపోతుందో కార్తీక్ కన్నీళ్లు చెబుతున్నాయి. అతను పోయే ముందు తనకంటూ ఒక కుటుంబం, ఒక భార్య ఉండాలి. అది నా మేనత్త కల. నా కుటుంబం పరువు అది నెరవేర్చుకోవడం కోసం నేనేమైనా చేస్తానన్యా. దయచేసి నన్ను క్షమించు అన్న భావం అతని ప్రతి కదలికలో, ఆగిపోయిన ఆ వాక్యంలో స్పష్టంగా కనిపించింది. అనన్యకి ఇప్పుడు అంతా అర్థమైంది. కార్తీక్ చెప్పిన ఆ సగటు వాక్యం, ఆ పూడకపోయిన గొంతు, అనన్య మెదల్లో చెలరేగుతున్న వందలాది ప్రశ్నలకు ఒకే ఒక సమాధానం ఇచ్చాయి. ఒక పెద్ద తుఫాను వెలిసిన తర్వాత ఆవరించే భయంకరమైన ప్రశాంతత లాంటిది ఇప్పుడు అనన్య మనసులో ఆవరించింది. నిజం కళ్ళ ముందు పచ్చిగా నిర్మోహమాటంగా నిలబడి ఉంది. కార్తీక్ తన్ను మోసం చేయలేదు. కార్తీక్ తన్ను ప్రేమించింది అబద్ధం కాదు. బీచ్ రోడ్లో కలుపు మొక్కల వేళ్లల్లా పెనవేసుకున్న ఆ బంధం ఒక నాటకం కాదు. అతను నిజంగానే తను ప్రాణంగా ప్రేమించాడు. ఆమె కోసం ప్రపంచంతో పోరాడడానికి కూడా అతను సిద్ధంగానే ఉండి ఉంటాడు. తన ప్రేమని ఎన్నడూ తక్కువ చేసి చూడలేదు. అతని గుండెల్లో ఆమె స్థానం పదిలంగానే ఉంది.
కానీ విధి ఆడిన ఈ చదరంగంలో కార్తీక్ ముందు ఒక భయంకరమైన ఎంపిక నిలబడింది. ఒకవైపు తను ప్రాణంగా ప్రేమించిన అనన్య, మరోవైపు తన రక్తం పంచుకొని పుట్టిన కుటుంబం, చావు బతుకుల్లో ఉన్న తన మామయ్య ఆదిత్య, ఆ మామయ్య కోసం పిచ్చిదాండ్లా మారిన మేనత సుజాత. ప్రేమ మరియు కర్తవ్యం, ఈ రెండిటి మధ్య జరిగిన భయంకరమైన యుద్ధంలో కార్తీక్ కుటుంబాన్ని ఎంచుకున్నాడు. తన మేనత్త పంతాన్ని నెరవేర్చడం కోసం, తన మామయ్య ఆఖరి క్షణాల్లో అతనికి ఒక భార్యనివ్వటం కోసం, తాను ప్రేమించిన అనన్యను ఆ బలిపీఠం ఎక్కించడానికి అతను అంగీకరించాడు. తన ప్రేమను తన చేతులతోనే గొంతు కోసి చంపుకున్నాడు. అనన్యను మోసం చేయటం కాదు, అతను తన్ను తాను మోసం చేసుకున్నాడు. తన ఆత్మను, తన సంతోషాన్ని, తన భవిష్యత్తును తన కుటుంబం కోసం త్యాగం చేశాడు. అనన్య ఒక కోమా పేషెంట్కు బలైపోతూ ఉంటే కార్తీక్ తన కుటుంబాన్ని కాపాడుకోవాలని గుడ్డి నమ్మకానికి బలైపోయాడు. ఎంతటి విషాదం! ఒకప్పుడు తన ప్రాణాలను పణంగా పెట్టి అయినా అనన్యను రక్షిస్తానని ప్రమాణం చేసిన చేతులే ఇప్పుడు ఆమెను మృతువు లాంటి ఈ వివాహ బంధంలోకి స్వయంగా నెట్టేస్తున్నాయి. ఈ పెళ్లి జరగాలి అని శాసిస్తున్నాయి. అనన్య కార్తీక్ మీద ఇప్పుడు కోపం రాలేదు, ద్వేషం లేదు, కేవలం ఒక అంతులేని జాలి, అనంతమైన శూన్యం మాత్రమే మిగిలాయి. కార్తీక్ ఒక చెడ్డవాడు కాదు, పరిస్థితుల చేతిలో కీలుబొమ్మగా మారిన ఒక దురదృష్టవంతుడు. అతను తన కుటుంబాన్ని ఎంచుకున్నాడు, అందులో తప్పడ్డానికి ఏమీ లేదు. కానీ ఆ ఎంపికలో అనన్య జీవితం సమాధిగా మారిపోయింది. ఆమె కలలు, ఆమె స్వేచ్ఛ, ఆమె ఆశలు అన్నీ ఆ అగ్నిహోత్రంలో కాలి బూడిదైపోతున్నాయి. ఆఖరి ఆశ కూడా గల్లంతయింది. తను కాపాడడానికి వచ్చిన దేవుడే తన పాలిట యముల్లా మారిన తర్వాత ఇక ఆమె ఎవరిని వేడుకుంటుంది, ఎవరి కోసం పోరాడుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.